ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. వై ఎపియాన్? అసలు ఇన్ని పెయిన్ క్లినిక్స్ ఉండగా వై ఎపియాన్, ఎందుకు ఎపియాన్కే రావాలి అని అడుగుతున్నారు. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ప్రప్రథంగా చెప్పాల్సింది ఏంటంటే, క్రానిక్ పెయిన్స్, దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. సో ఈ దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వాళ్ళకి ఒకప్పుడు ట్యాబ్లెట్స్ లేకపోతే మేజర్ సర్జరీస్, అంటే ఏజింగ్ వల్ల డీజనరేషన్ వల్ల వచ్చే నొప్పులకు కూడా పెద్ద పెద్ద సర్జరీస్ లైక్ డిస్ట్రక్టివ్ సర్జరీస్ వల్ల చాలామంది చాలా సఫర్ అయ్యేవాళ్ళండి. అప్పుడు అసలు దీనికి వేరే ఆప్షన్స్ ఉన్నాయా అన్నప్పుడు, ఎక్కడ వెస్టర్న్ కంట్రీస్లో స్టాప్ గ్యాప్గా యూజ్ చేస్తున్న టెక్నిక్స్ని, ప్లాస్మా థెరపీ ఆర్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ని ఇండియన్ కండిషన్స్కి తగ్గట్టు ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసి ఇండియాకి ఫస్ట్ తీసుకొచ్చిన మల్టీ డిసిప్లినరీ పెయిన్ సెంటరే ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. అది కూడా మన హైదరాబాద్లోనే ఫస్ట్ స్టార్ట్ అయిందండి. దాని తర్వాత చెన్నైకి, బెంగళూరుకి అలా స్ప్రెడ్ అయినామండి. సో ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఏంటి అంటే, వీ హ్యావ్ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారండి. అంటే లైక్ పెయిన్ ఫిజిషియన్సే కాకుండా ఫిజియోథెరపిస్టు, ఆర్థోపెడిక్ సర్జన్సు, సోనాలజిస్టు, ఆస్టియోపాథ్స్, మేమంతా ఏం చేస్తాము, ఒక దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వాళ్ళకి లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా పెయిన్ జనరేటర్స్ని ఐడెంటిఫై చేస్తాము. ఇవి ఐడెంటిఫై చేశాక నొప్పి ఎలా తగ్గించాలి, ఆ డ్యామేజ్ అయిన టిష్యూని ఎలా రీజనరేట్ చేసుకోవాలి, ఆ రీజనరేట్ చేసిన టిష్యూని ఎలా స్ట్రెంథన్ చేసుకోవాలి అని వాళ్ళకి చెప్తాము. చెప్పడమే కాకుండా వాళ్ళతోటి ఫాలో అప్లో ఉంటామండి. సో ఇట్లా ఒక దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వాళ్ళకి మేజర్ సర్జరీస్, మేజర్ ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, అంటే ప్లాస్మా పద్ధతి ద్వారా ఒక ప్రోటోకాల్స్, ఇండివిజువలైజ్ ప్రోటోకాల్స్, అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పెయిన్ జనరేటర్ ఉంటుంది, ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్యామేజ్ ఉంటుందండి. సో ఒక్కొక్క పేషెంట్కి, ప్రతి పేషెంట్కి వాళ్ళ ప్రాబ్లంకి తగ్గట్టు ఒక ప్రోటోకాల్ ఫిక్స్ చేసి, వాళ్ళ ప్రాబ్లంకి తగ్గట్టు ప్లాస్మా థెరపీ చేసి వాళ్ళతోటి ఫాలోఅప్లో ఉండటం వల్ల ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ సొల్యూషన్స్ ఇస్తుంటామండి. థ్యాంక్ యూ.